హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రిటర్న్ టు జీసస్ ఛానల్. చాలామంది నాకు ప్రాపర్ గైడెన్స్ లేకుండే బ్రదర్, నేను ఎదుగుతున్నప్పుడు అని అంటారు. ప్రాపర్ ఫైనాన్సెస్ లేకుండే బ్రదర్, సో అందుకని నేను ఇలా ఉన్నాను అని అంటారు. సోదరి, ఒకటి నేను చెప్పదలుచుకున్నాను ఏంటి అంటే, ఎవరు అక్కర్లేదు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు వెన్ యు ఆర్ డిసిప్లిన్డ్, మరి నీకు ఏ సమయానికి ఏది చేయాలి అనే జ్ఞానం కనుక నీకుంటే ఎవరు నీకు అక్కర్లేదు. ఒకసారి వచనం చూసుకుందాం. సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. హల్లెలూయా. చీమలని చూసి నేర్చుకోవాలని అంటున్నాడు మరి జ్ఞాని అయిన సొలొమోను. అదేంటి బ్రదర్, చీమల నుంచి ఏం నేర్చుకోవాలంటే, మరి మీరు కనుక గమనించినట్టయితే, మరి వేసవి కాలంలో చీమలన్నీ బయటకు వస్తాయి. ఏం చేస్తాయంట, అవి దొరికిన ఫుడ్ అల్లా తీసుకెళ్ళి గ్యాదర్ చేసుకుంటాయంట ఒక ప్లేస్లో. అలా గ్యాదర్ చేసి మరి చలికాలంలో బయటికి రాకుండా హాయిగా గ్యాదర్ చేసుకున్న ఫుడ్ని తింటాయంట. ఇక్కడ ఒకటి ఉంది, వాటికి న్యాయాధిపతి లేడంట, పై విచారణకర్త లేడంట, ఎవరు లేరు, అంటే లీడర్ లేడు, ఎవరు లేరు. ఆ కాలంలో అవి పైకి వచ్చేసి మరి ఏ లీడర్ ఏవిరి చెప్పడు, ఇది తీసుకో అది తీసుకో అని చెప్పేసి, అలా అవి డిసిప్లైన్డ్గా ఆ కాలం మందు అవి తీసుకుంటాయంట ఫుడ్, మరి కోతకాలం మందు కూర్చుకుంటాయంట. అయితే వెన్ యు ఆర్ డిసిప్లిన్ మ్యాన్, మరి మనం చూసుకుంటూ ఉంటాం మన కంపెనీస్లో కానీ ఎక్కడైనా కానీ, కొంతమంది వెంబడి పడాలా, నువ్వు ఈ పని చేయాలి అని చెప్పేసి. కొంతమంది వెంబడి పడాల్సిన అవసరం లేదు, నువ్వు ఈ పని చేయాలి అని నువ్వు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళు ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. మరి మనం చూసుకున్నట్లయితే చాలా మంది అలా ఉన్నవాళ్ళు దేవునిలో గొప్పగా ఆశీర్వదింపబడతారు. ఎందుకంటే నీకు పై విచారణకర్త అవసరం లేదు, నువ్వు కాలాలను గనక నువ్వు వివేచించగలిగితే. సోదరి, మరి చీమల కంటే ఆ కాలం ఉంది బ్రదర్, మరి నాకే కాలం ఉంది అని అంటారా? సోదరి, మరి ఆత్మలో కూడా కాలాలు ఉంటాయి. మరి పౌలు అంటాడు, ఆత్మలో విత్తువాడు నిత్య జీవం అనే పంట కోసుకుంటాడు అని అంటాడు. అంటే ఆత్మలో కూడా నువ్వు విత్తేది ఉంటుంది, కోసుకునేది ఉంటుంది, నాటే కాలం ఉంటుంది, కోసుకునే కాలం ఆత్మలో కూడా ఉంటుంది. హల్లెలూయా. అందుకే ఇంకొక మాట అంటాడు, నోటి ఫలము చేత వాడి కడుపు నిండును అంటాడు. అంటే మన మాటల్ని కొన్నిసార్లు యేసుప్రభు వారు కూడా విత్తనాలతో పోలుస్తాడు, దేవుని వాక్యాన్ని కానీ. మరి యేసుప్రభు వారు కోతకాలం అని యేసుప్రభు వారు కూడా మరి అంటాడు. అంటే దీన్ని బట్టి చూసుకున్నట్లు ఏంటి అంటే, మరి జ్ఞాని అయిన సొలొమోను ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు, డిసిప్లిన్ గురించి మాట్లాడుతున్నాడు. సో ఆత్మలో నువ్వు గనక మరి వివచించగలిగినట్లయితే, మరి నువ్వు మరి దేవుని యొక్క వాక్యంలో ప్రార్థనలో ఎదుగుతున్నప్పుడు నీకు తెలుస్తుంది ఎప్పుడు నేను విత్తాలి, ఎప్పుడు నేను పంట కూర్చుకోవాలి అని చెప్పేసి. అయితే కింది వచనంలో చూసుకుందాం. సోమరి ఎందాక నీవు పండుకొనిందువు, ఎప్పుడు నిద్రలేచెదవు, ఇది కొంచెము నిద్రించేదనని, కొంచెము కునుగదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండేదనని నీవు అనుకొంచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ వద్దకు వచ్చును, ఆయుధాదారుడు వచ్చినట్లు లేమి నీ వద్దకు వచ్చును. సడన్ గా నా జీవితంలో అప్పులు వచ్చేసాయి బ్రదర్ అంటాడు. బ్రదర్, సడన్ గా ఏమి రావు, ఎందుకంటే ఎప్పటి నుంచో నువ్వు గనక అలాగే పడుకున్నట్లయితే, మరి సోమరిగా నువ్వు పడుకున్నట్లయితే ఆల్ ఆఫ్ అ సడన్ నీ జీవితంలోకి అవి వస్తాయి. సో వెన్ యు ఆర్ నాట్ కేర్ఫుల్ అబౌట్ యువర్ లైఫ్, వెన్ యు ఆర్ నాట్ కేర్ఫుల్ అబౌట్ యువర్ డిసిప్లిన్ లైఫ్, నీ మరి క్రమశిక్షణకరంగా నువ్వు గనక లేకపోతే దారిద్రత ఎలా వస్తుందంటే, దోపిడి వాడు వచ్చినట్టు ఆల్ ఆఫ్ సడన్ వచ్చేసి నీ గొంతు మీద కత్తి పెట్టి నీకున్నదంతా తీసేసుకుంటాడు, దోపిడి. అందుకనే ఏంటి అంటే, మరి కోతకాలము తెలుసుకున్నట్టే నువ్వు విత్తే కాలం కూడా తెలుసుకోవాలంట. సో ఈ రోజు నుంచి ఆల్వేస్ బీ ఆర్గనైజ్డ్ అబౌట్ యువర్ లైఫ్. మరి దేవుని వాక్యము చదువుతూ, మరి ప్రార్థిస్తూ, మరి కాలాలను వివేచిస్తూ మీ యొక్క లైఫ్ని డిసిప్లిన్గా చేసుకోండి. ఏం చేయాలో అర్థం కావట్లేదు బ్రదర్, నాకు ఎవరు గైడ్ లేరు, చీమలకు కూడా ఎవరు గైడ్ లేరు సోదరి, కానీ మనకున్నాడు ఎవరు, పరిశుద్ధాత్ముడు. సో ప్రార్థించండి, దేవుని జ్ఞానం అడగండి. ఏం చేయాలి దేవా, మరి నాకు జాబ్ రావట్లేదు, ఏం చేయాలి, నాకు పెళ్లి కావట్లేదు, ఏం చేయాలి, నాకు ఫైనాన్షియల్గా ఎందుకు నేను ఇక్కడ ఉండిపోయాను, ఏం చేయాలి. మనకి పై విచారణకర్త ఉన్నాడు, మనకి యాజకుడు ఉన్నాడు, మనకి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. హల్లెలూయా. సో మీరు ప్రార్థించి మరి మీరు అందులోంచి బయటికి రావాలని, మీ జీవితాన్ని డిసిప్లిన్గా జీవిస్తూ, మరి మీరు దేవుని మహిమపరుస్తూ, మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని యేసు నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్.